ఇరుముడి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టి 100 CR క్లబ్లో కూడా ఎక్కడం అయితే జరిగింది. కేవలం 4 రోజుల్లో, అంటే 4 రోజుల్లో 100 CR క్లబ్లోకి ఎక్కడం అయితే జరిగింది. ఇరుముడి బ్లాక్ బస్టర్ మోత మోగిపోతుంది. ఎన్ని సెంటర్స్ ఉంటే అన్ని సెంటర్స్లో హౌస్ఫుల్స్ అయిపోతున్నాయి. సినిమా బుకింగ్స్ గట్టిగా అవుతున్నాయి. సో సినిమా హిట్ అయింది కాబట్టి సంథింగ్ దాని మీద ఏదో ఒక మచ్చ చేయాలి కదా, కాబట్టి అనుకున్నట్టే వేస్తారు. ఏపీ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టీచర్ గురించి ఏదైతే తప్పుగా చూపించిన సీన్స్ ఉన్నాయో సినిమాలో, ఆ సీన్స్ అన్ని తీసేయాలి. అలాగే సినిమాలో యూనిఫామ్ ఏదైతే వాడారో ఆ యూనిఫామ్ని కూడా తొలగించాలి. ఆ సీన్స్ కూడా, అంటే సినిమాకి మెయిన్ ప్లాటే ఆ సీన్స్ని తొలగిస్తే అసలు సినిమా ఏముంటుంది? సినిమా ఉండదు. సినిమాలో ఆ సీన్స్ తీసేయాలంటే గతంలో ఇలాంటి సినిమాలు రాలేదా? సరస్వతి సినిమా, వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా ఎవరైతే ఉన్నారో, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆమె సినిమా సరస్వతి సినిమాలో కూడా ఇలాంటి మెయిన్ సీనే ఉంది. హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లని సంథింగ్ పాడు చేస్తారు, ఆ సీన్ ఉంది. నెక్స్ట్ రాక్షసుడు సినిమా అని చెప్పేసి బెల్లంకొండ శ్రీనివాస్ గారిది వచ్చింది. అందులో మ్యాథ్స్ టీచర్ ప్రతి ఒక్క ఆడపిల్లని చికా చేస్తాడు. అంటే మీకు ఆ సినిమాలు, ఏ సినిమాలు మీరు చూడలేదా, మరి మీకు కనిపించలేదా? నాకు అర్థం కావట్లేదు. ఇరుముడి ఒక్కటే మీకు ఎందుకు కనిపించింది? ఇరుముడి మీదే మీరు ఎందుకు అంత పాయింట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారు? సినిమా హిట్ అయిపోయిందని దాని మీద ఏదైనా సంథింగ్ వేయడానికి ట్రై చేస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. మీరు వేయడం తప్పు అని నేను అనట్లేదు. గతంలో వచ్చిన సినిమాలు కూడా, వరలక్ష్మి శరత్ కుమార్ ఏదైతే ఉందో సరస్వతి సినిమాలో కూడా ఇలాంటిదే మెయిన్ మోటో ప్లాట్. ఆ సినిమా కూడా, మరి ఆ సినిమా మీరు చూడలేదు కాబట్టి ఆ సినిమా మీద వేయలేదు. ఈ సినిమా మీరు చూశారు కాబట్టి ఇది వేశారు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ఎవరో టీచర్ గురించి, ఎవరో తప్పు చేసిన దాని గురించి చెప్తే ప్రతి ఒక్క టీచర్ భయపడాల్సిన అంత అవసరం ఏముంది? సో ఇది ఏ టీచర్ని కానీ, ఏ స్కూల్ని కానీ, దేన్ని కానీ పాయింట్ చేసి దాన్నే టార్గెట్ చేసి చేయడానికి చేయలేదు సినిమా. బయట సమాజంలో ఇలా ఉంది అని చెప్పడానికి, ఆడపిల్లలకి జాగ్రత్త కోసం తీసిన సినిమా ఇరుముడి తప్ప అంతకు మించి ఇందులో తప్పుగా చూపించింది ఏదీ లేదు. ఏ సీన్ ని తొలగించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ సీన్ తొలగిస్తే సినిమా మెయిన్ ప్లాట్ అయిపోతుంది. సో ఎవరైతే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారో, ఎవరైతే సినిమా వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, సో ప్లీజ్ సార్ ఆ మెయిన్ సీన్స్ తీసేసి సినిమాలో ఉన్న మెసేజ్ ని, సినిమాలో ఉన్న కంటెంట్ ని, సినిమాలో ఉన్న మెయిన్ ప్లాట్ ని తీసేసి సినిమాని చెడగొట్టొద్దు. సినిమా ఇంకా బెస్ట్ కలెక్షన్స్ చేయబోతుంది ముందు రోజుల్లో. సో ప్లీజ్ ఇలాంటి వార్తలు విని ఎవ్వరూ వీటిని ప్రోత్సహించకండి. థ్యాంక్ యూ సో మచ్.